హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కారులో వెళ్ళిపోతూ వీడియో అయితే తీస్తున్నాను ఈరోజు. చూడండి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే మీకు చూపించాలని వీడియో అయితే తీశాను. మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అక్కడ నుంచి ఇంటికేమో అని చెప్పి బయలుదేరాము. కానీ అయితే ఇంటికైతే కాదంట, జమియా, అది జమియానో లేదో షాపింగ్ మాలో నాకైతే తెలియదు. కానీ మా మేడం అయితే వెళ్తూ బండిలో కూర్చుంటానే సిటీ సెంటర్కి అయితే వెళ్ళమనిందండి. జహరాలో సిటీ సెంటర్ అంట ఇది, నాకు కూడా తెలీదు. ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా నేను కూడా ఇక్కడికి. చూసేయండి ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీకు కూడా చూపించేయాలని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో మొత్తం చూడాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా రోడ్లో వ్యూ అయితే చూడండి. సిటీ సెంటర్కు జహరా టు సిటీ సెంటర్ వెళ్ళే రోడ్లో వ్యూ అయితే ఇలా ఉంది. ఇవైతే దవార్ అంటారండి దీన్ని. బండ్లు అయితే ఎక్కడికైనా వేరే రోడ్లో వెళ్ళిపోవాల్సిన బండి ఒకవేళ బై మిస్టేక్ రోడ్డు అయితే క్రాస్ చేయాల్సి వస్తే, అది కాకుండా వేరే చోట వెళ్ళిపోతే మళ్ళీ ఇలాంటి దవార్ల దగ్గరికి అయితే వచ్చి రిటర్న్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ చూసారా ఒంటిలు మట్టితో అయితే చేసి పెట్టారు. ఇంకా చెట్లు అయితే చాలా బాగున్నాయండి. లాస్ట్ అనమాట ఇది జహరాకు. జహరా అనే ఏరియాకే లాస్ట్, చాలా లాస్ట్లో అయితే ఉన్నట్టుంది. ఇక్కడైతే ఏం పెద్ద మందకాలు అవి ఇవి అయితే ఏం లేవు, కానీ ఓన్లీ షాపింగ్ మాల్స్ ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అయితే చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. చాలా అయితే ప్లేస్ ఉందండి, పార్కింగ్ ప్లేసు చాలా పెద్దగా ఉంది. సిటీ సెంటర్, సిటీ సెంటర్కి అయితే వచ్చేసామండి. నేనైతే బోర్డు అయితే చదివాను. ఇక్కడ సిటీ సెంటర్ చాలా పెద్దగా ఉందండి. సిటీ సెంటర్ అంటే మరి ఏమేమి ఉంటాయి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అబ్బో చాలా ఉన్నాయండి అన్నీ, ప్రతి ఒక్క వస్తువు. అన్న అయితే వస్తానే, నేనైతే వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నారు అన్న ఎవరో చూడండి. హాయ్. ఆపిల్ పైన ప్రతి ఒక్క వస్తువు, ఫ్రూట్స్ మొత్తం ఉన్నాయండి. అబ్బా నిమ్మ చెట్టు చూడండి, ఇంత పెద్ద షాపింగ్ మాల్లో నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టు నిజమైన చెట్టు అనుకుంటున్నారా? కాదండి, ప్లాస్టిక్ నిమ్మ చెట్టు. దానికైతే ప్లాస్టిక్ కాయలు కూడా కాసినట్టు పెట్టారు. ఇంక ఇక్కడైతే అంతా వెజిటేబుల్స్ అండి. ఖర్జూర పండ్లు చూడండి, కిలో, హాఫ్ కిలో, కాల కిలో ఇలా ఖర్జూర పండ్లు అయితే ప్యాకింగ్ చేసి అయితే పెట్టేశారు. ఇదైతే పుచ్చకాయ, వాటర్ మెలూన్, కర్బూజ్ కాయ కిలోల లెక్కన అయితే అమ్ముతున్నారు. ఇవైతే మొత్తం జ్యూస్లు అండి, జ్యూస్లు, ఇవన్నీ చాక్లెట్లు, మొత్తం అయితే జ్యూస్లు, చాక్లెట్లు. చూడండి ఏ వస్తువు కావాలన్నా ప్రతి ఒక్క వస్తువు అయితే జమియా అని నేనైతే అస్సలు అనుకోలేదండి. సిటీ సెంటర్ అంటే ఏదన్నా పెద్ద షాపింగ్ మాల్ ఏమో అనుకున్నా, కానీ ఇక్కడ షాపింగ్ మాల్ లాగే మాల్లోనే ప్రతి ఒక్క వస్తువు అయితే ఉంది. చాలా పెద్దగా ఉందండి సిటీ సెంటర్ అంటే. చూడండి ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ఒక లుక్ వేసేయండి. చాలా బాగుందండి నిజంగా. ఫస్ట్ టైం వచ్చాను నేను ఇలా. ఫస్ట్ టైం ఇలా సిటీ సెంటర్కి వచ్చి వీడియో తీసే అవకాశం ఉంటుందని కూడా నేను ఊహించలేదు. ఇవైతే జుబెన్ అండి, జుబెన్లు. వీటినైతే పొద్దున్నే మార్నింగు టిఫిన్కి అయితే ఇవంతా మొత్తం కొబోసుల్లో పెట్టుకొని అయితే తింటారు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, టిఫిన్ మొత్తం అయితే ఇలాగైతే. ఇవి జైతూన్ కాయలండి, జైతూన్ కాయలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. చాలా రకాలైతే ఉన్నాయండి. అమ్మ బాబోయ్, ఎన్ని ఉంటాయని నాకు కూడా తెలియదండి. ఫస్ట్ టైం చూస్తున్నా, నిజంగానే చెప్తున్నా ఫస్ట్ టైం. ఇవంతా కూడా జూబేనే. ఓ
అంతా మిక్స్ అన్నమాట. బాబోయ్! ఇండియా పప్పులైతే చూడండి, శనగపప్పులు, శనుగులు, బఠానాలు, ఇవైతే పొద్దుతిరుగుడు గింజలు, బాదం గింజలు, ద్రాక్షి, శనగ్గింజలు, కందులు, అనుములు, మినుములు, రేట్లు కూడా ఉన్నాయండి. ఏ వస్తువు శనగబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు, బుడ్డ శనుగులు, తెల్ల శనుగులు, ఎర్ర శనుగులు, అయితే మసాలా పౌడర్లు అండి, ధనియాల పొడి, పసుపు పొడి, ఇలా జీలకర్ర పొడి, ఇలా రకరకాల బిర్యానీ ఆకు, ప్రతి ఒక్కటి ఉన్నాయండి. జీలకర్ర ప్యాకెట్లు, మొక్కజొన్నల ప్యాకెట్ చూడండి. ఇవి వచ్చేసి గోధుమలు అనుకుంటా, గోధుమలు చూడండి. ఇది వచ్చి ఎర్ర కందిపప్పు, ఇది వచ్చి రవ్వ. మొత్తం రేట్లు అయితే వేసి పెట్టారు చూడండి. అమ్మ, చేపలు చూడండి. చేపలు అయితే పడుకోబెట్టేశారు పాపం, ఫ్రిడ్జ్లో ఐస్లో పెట్టి. 1 కిలో వచ్చి 2 దినార్ల 250 ఫిల్స్ అంట. ఇవి వచ్చి 1 కిలో దినారు 250 ఫిల్స్ అంట. అంటే ఒక్కొక్క రకం చేపలు ఒక్కొక్క రేటు ఉన్నాయి. అవి రేట్లు ఆ చేపల ముందర అయితే బోర్డులు రేట్లు వేసి తగిలిచ్చేశారు. ఇవి వచ్చి 6 దినార్ల 495 ఫిల్స్. అబ్బా, అంటే దాదాపు 5 ఫిల్స్ తక్కువ, 6.5 దినారు. అమ్మో బాబోయ్! చూసేయండి, చేపలు ఏది దొరకదండి ఇంకా ఇక్కడ. ప్రతి ఒక్క ఇవైతే ముళ్ళు లేకుండా ఉత్త చేప కండనైతే ప్యాక్ చేశారు, ముళ్ళు తీసేసింటారు దీంట్లో. రొయ్యలు, ఇవైతే సన్న చేపలు, ఇవి సన్న రొయ్యలు, ఇంకా అంతలో సన్న చేపలు, ఇంకొంచెం చిన్న రొయ్యలు, పీతలు చూడండి. నాకైతే హ్యాపీగా ఉందండి. మా మేడం ఇలా తొడకచ్చి ఒక వీడియో తీసుకునే దానికైతే అవకాశం అయితే కుదిరింది చాలా రోజుల తర్వాత. అబ్బా బాబోయ్, చాలా చూడండి. ఇవంతా పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ తినేటివేనండి, ఫుల్ డబ్బాలు. దాంట్లో వచ్చి అలసందలు, అనుములు, బఠానీలు, శనుగులు అలా అయితే అన్నీ ఉంటాయి ఆ డబ్బాలలో. కత్తెర్లు, వచ్చి కెచ్చప్లు అండి, అంత మొత్తం కెచ్చప్లు, ఐస్ క్రీమ్, జుబన్లు, ఇవైతే కిస్తా డబ్బాలు, ఖర్జూర పండ్లలో అద్దుకొని తింటారు, బిస్కెట్లు, చాక్లెట్లు, జుబెన్ కీరీడు, ఇవి కూడా జుబెన్. మళ్ళీ ఇవి కూడా అక్కడ చూపించానుగా అలా జుబెను. అబ్బా, చూడ్డానికి కళ్ళు సరిపోవట్లేదండి నిజంగా. నేనైతే నిదానంగా వీడియో తీద్దామనుకున్న ముందరైతే పిల్లలైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనం వీడియో తీసుకొని నిదానంగా వెళ్తే వాళ్ళు యాదాన దూరం వెళ్ళిపోతారో, మళ్ళీ వాళ్ళని ఇంత పెద్ద షాప్లో వెతకాలంటే కష్టము. చాక్లెట్లు చూడండి, అలా వెతకడానికి కష్టం అవుతుంది అనేసి నేనైతే వాళ్ళతో పాటు వెళ్తూ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే తీశాను. కానీ ఈ వీడియో మొత్తం చూసి ఆదరిస్తారని, మీరు తెలుసుకుంటారని, ఎవరైనా కువైట్లో ఉండి జహరా సైడ్ ఉంటే సిటీ సెంటర్కి వెళ్ళిపోయి మీకు ఏం కావాలన్నా ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతుంది. తప్పకుండా తీసుకొని ఒకసారి మీరు చూడని వాళ్ళు ఉంటే సిటీ సెంటర్ చూసేయండి. ఇంకా ఎవరెవరైనా ఈ సిటీ సెంటర్ చూసింటే కామెంట్ చేసేయండి, మేము చూసాము అనేసి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందామండి. చూడండి, వ్యూ అయితే ఇలా ఉంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.